నాకు ఒక సినిమా పాట రాసేటప్పుడు నేను ఉండడం జరిగింది. తాని నన్న నిన్న అని తాని నన్న నిన్న నిన్న అంటే జనరల్గా అప్పటికప్పుడే రాశాడు. ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది రేళ్ళు పవలు తెలియని నా మనసు రేకుళ్ళు విప్పిన తొలి వయసు అని రాశారు. చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఎవరికి ఎవరిని యాచించడం అనేటువంటిది ఆయన ఎరగడు. నిజంగా ఆ శ్రీనాథ మహాకవి ఏ విధంగా ఆ కాలంలో సత్కారాలు పొందారు, ఈ కాలంలో శ్రీనాథ మహాకవిలాగా ఆయన సత్కారాలు పొందారు. కానీ మనసు మాత్రం పోతనామాచ్యుడిది. చాలా సహృదయుడు, ప్రేమ గలవాడు, ప్రేమాస్పదుడు, దయగలవాడు, అనేక మందికి హెల్ప్ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు. జనరల్గా కవులు చాలామంది మూడ్స్లో ఉంటారు, కానీ అలాంటిది ఏం లేదు. ఎప్పుడు మూడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు ఏమో ఆయనే అలా అద్భుతంగా వ్రాస్తారు, అద్భుతంగా వ్రాసేస్తారు. ప్రతి సంవత్సరం ఒక కావ్యం రాయడం వారి యొక్క ఆనవాయితీ. ఆ రోజు సుశీలా నారాయణ రెడ్డి అవార్డు అని భార్య పేరు మీద ఒక అవార్డు తీశారు. ఆ అవార్డులో 10,000 రూపాయలు ఒక రచయిత్రికి ఇస్తారు. వారి భార్య పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ ఎంత గొప్పదంటే మళ్ళీ వారు మ్యారేజ్ చేసుకోనే లేదు, ఒకసారి మ్యారేజ్ అన్నాడు. చాలా డిసిప్లిన్డ్ పర్సన్, చాలా సహృదయుడు, చాలా ఉత్తముడు. సినారె లేఖిని నుండి ఎన్నో అద్భుతమైన 3,000కు పైగా సినీ గీతాలు జాలువారాయి. వాటిలో ఒక ఆణిముత్యం. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనసున్న నారాయణ గారితో నా పరిచయం 1957. ఆయన మద్రాసు వచ్చారు. కర్పూర వసంతరాయలు కవిగానం మద్రాసులో ఏర్పాటు చేశారు బిఎన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో దానికి ముందే మా ఇంటికి వచ్చారు, మిక్కిలిని గారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి వేళా విశేషం ఏదో ముహూర్త బలం అంటారే, అలా మా స్నేహం ఎడతెగని బంధంగా చాలా ఆత్మీయంగా అన్యోన్యంగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటి వరకు అదే రకంగా ఉన్నాం. ఈ మధ్యనే మాకు 50 ఏళ్ళ, కొంచెం ముందుగా అనుకుంటా, 50 ఏళ్ళ స్నేహబంధం అని చెప్పి మాకు అవార్డ్స్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం. గవర్నర్ గారు ఇచ్చారు ఫంక్షన్కి. ఈ తీపి గుర్తుల్లో ముఖ్యంగా నారాయణ రెడ్డి గారి గురించి సినిమా పాటల్లో నారాయణ రెడ్డి గారు, అంతవరకు తెలుగు సినిమాల్లో సీనియర్ మోస్ట్ సముద్రాల రాఘవాచారి గారు, ఏమండి తర్వాత కొసరాజు రాఘవయ్య గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, వీళ్ళు అంతవరకు సినిమా పాటల్లో ఎస్టాబ్లిష్ అయిన ప్రముఖ రచయితలు. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారి ప్రవేశంతో కొత్త మలుపు, కొత్త దారి, కొత్త రూపు, కొత్త వాసన, కొత్త రంగు సినిమా పాటలకు వచ్చాయని అనటంలో అతిశయోక్తి మాత్రం లేదు. దానికి కారణం హిందీ సాహిత్యంతో పరిచయం, సంగీతం కూడా ఆయనకి రావటం, ఆయన చక్కగా పాడగలగటం, ఇవన్నీ కూడా ఎంతో దోహదం చేశాయి. తర్వాత వ్యక్తిగా అందరితోనూ కలుపుగోలుగా ఆత్మీయంగా ఉండే వ్యక్తిత్వం అయింది. దాంతో దాదాపు ఆయన లేని సినిమా, ఆయన ప్రవేశించిన సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ చాలాసార్లు రామారావు గారు అప్పట్లో నాకు చాలా ఆత్మీయంగా ఉండే రోజుల్లో, అంటే మధ్యలో కొంచెం ఇబ్బంది వచ్చింది కొంతకాలం రోజుల్లో,
ఏ సందర్భం వచ్చినా నారాయణ రెడ్డి గారి కావ్యాలను గురించి, ఆయనకున్న సామర్థ్యాన్ని గురించి, గేయాల రైట్లో ఆయనకున్న ప్రత్యేకత గురించి నేను ఎక్కువగా రామారావుతో చెప్తూ ఉండేవాడిని. అది కానివ్వండి, మరి ఏ కారణం కానివ్వండి, రామారావు గారి మధ్యలో ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. అందువల్ల మొట్టమొదట నారాయణ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు, రాస్తే ప్రముఖమైన సంస్థగా రాయాలి, అది కూడా అన్ని పాటలు రాయాలి. అట్లా గులేబకాళిలో అన్ని పాటలు ఒకే కవి రాయటం అనేది ఆ చిత్రంతోనే మొదలైంది. పట్నాలలో ఉండు పెదబాబు గారు పల్లె సీమకు నేడు వేంచేసినారు. కొండంత దేవుణ్ణి కొలిచేది ఎలాగో తెలియక మేమంతా తికమక పడ్డాము. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం హనుమాజీపేట గ్రామం ఒక మహాకవిని కన్న ఊరు. కవితకు పుట్టినిల్లైన కమ్మని పేరు. ఆ ఊళ్ళో 2 వాగులు, చిన్నవాగు పెద్దవాగు. 2 వాగులు సినారేకి 2 నేస్తాలు. అలల హస్తాలతో అనునిత్యం చల్లగా పలకరించే అమృత వర్షిణులు. అవి ఇప్పుడు లేవు, అంతర్ధానమయ్యాయి. కాని వాటి ఒడ్డున, ఏటి ఒడ్డున సినారే పాడుకున్న భావగీతాలు భద్రంగా నిలిచిపోయాయి. ఆ నేలకింకా ఆ ఏటి నాదాల పరిచయం, ఆ గాలికింకా భావగీతాల పరిమళం. పుట్టిన ఊరు హనుమాజిపేట. ఒక మాదిరి ఊరు, కుగ్రామం అంటూ ఉంటారే, ఆ కోవకు చెందింది. కానీ వస్తుతః సుగ్రామమే నాకు. ఆ పల్లె తల్లి ఒడిలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి. మాది కర్షక కుటుంబం. మా తండ్రి పెద్ద రైతు, అంతేగాని మునసబు కాదు, మరొకటి కాదు, దొర కాదు, పెద్ద రైతు. వ్యవసాయం స్వయంగా చేస్తూ చేయించేవాడు. మా తల్లి అక్షరాస్యత లేనిది, కానీ ఆ విద్యకు మించిన సంస్కారం లోపల ఉంది. తర్వాత నాకు తెలిసింది. కాబట్టి పరిసరాల్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. అసలు చుట్టుపక్కల ఒక గ్రాడ్యుయేట్ లేడు. అలాంటి పరిస్థితుల్లో పైగా అది నిజాం పరిపాలన రోజులు అవి. అసలు మాకు ఇంచుమించుగా ఆ చుట్టూ ఉన్న ఊళ్ళల్లో ఇది పెద్ద ఊరే. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల లేదు, ప్రాథమిక పాఠశాల లేదు. అప్పుడు ఉన్నది వీధి బడి, ఒక పంతులు ప్రైవేట్గా నడుపుకునేది. నేను అక్కడ 3వ తరగతి వరకు చదివాను. ఒకవైపున బొల్లారం, మా పెద్దమ్మ కొడుకులు ఉంటారు అక్కడ, ఉండేవారు. కొంచెం కిందికి వస్తే ఒక వాగు, నది కాదు, నది పెద్దది, వాగు చిన్నది. ఈ వాగు మరి వర్షాకాలంలో బుస్సున పొంగి మళ్ళీ కొన్ని నెలలకు లేకపోతే కొన్ని రోజులకే తుస్సున ఆరిపోయేది. దీన్ని నక్కవాగు అని పేరు. తర్వాత నేను ఆలోచించాను, నక్క అంటే నక్క లాంటిదని, దొంగ ఎప్పుడు వస్తుందో తెలియదని. సరే, ఏదైనా వాగు వాగే. ఆ నక్కవాగు చిన్నవాగు అన్నమాట. కొంచెం కింది వైపు అటువైపు వెళితే ఈ నక్కవాగు వెళ్ళి పెద్ద వాగులో కలుస్తుంది. అది మల్లారం పై నుంచి వెళ్ళి వేములవాడ నుంచి వెళుతుంది. ఇది వాగుల సంగతి. ఇటు నక్కవాగు, అటు పెద్దవాగు. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఈ నక్కవాగు. ఇంచుమించుగా నేను ఇక్కడ విద్యార్థి దశలో, అంటే హై స్కూల్ విద్యార్థి దశలో, మిడిల్ స్కూల్ విద్యార్థి దశలో, బాల్యంలో ఆ నక్కవాగులో ఇసుకలో ఎన్నిసార్లు ఎలా ఆడుకున్నామో ఇప్పటికీ తలుచుకుంటే పులకరించగలుగుతుంది. నా నేస్తగాళ్ళు ఉన్నారు, నా దోస్తులు, అన్ని వర్ణాల వారు. వీళ్ళందరూ కలిసి గుమిగూడి అక్కడ కలుసుకునేవాళ్ళం. పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. ఎవరికి తోచింది వాళ్ళు పాడేవాళ్ళు. అంటే చిన్నప్పుడు నేను విన్న పాటలు, ముఖ్యంగా నాకు బాగా ఆకర్షించిన, అప్పటికి ఇప్పటికీ బాగా లోపరుచుకున్నవి, కాముని పున్నమ సందర్భంగా హోలీ అంటారు. హోలీ ఊళ్ళల్లో హోలీ లేదప్పుడు, కాముని పున్నమనే చక్కగా ముఖ్యంగా హరిజన దళిత స్త్రీలు ఒక బృందంగా వచ్చి పాటలు పాడుతూ ఒక వారం రోజులు పాడేవాళ్ళు. ఆ కాముని పున్నమ రోజుల్లో ఏదో 4 ధాన్యం ఏదో ఇస్తే తీసుకెళ్ళేవాళ్ళు. ఆ పాటలు నా మీద విపరీత పెద్ద ముద్ర వేశాయి. అలా విన్న పాటే గోగులు పూసే గోగులుగా సేవో లచ్చ గుమ్మడి, గోగులు దులుప ఎవ్వరు లేరు ఓ లచ్చ గుమ్మడి, ఓ లచ్చ గుమ్మడి. ఇలాంటివి దాదాపు ఒక 20 పాటల దాకా నా మనసులో ముద్రితమైపోయాయి. సాధ్యమైనంత వరకు కొన్నిటిని వాడడానికి ప్రయత్నించాను సందర్భాన్ని బట్టి. నేను జన్మించిన తర్వాత బహుశా 3-4 సంవత్సరాలకు కట్టిన కొత్త ఇల్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. ఇది 2 అంతస్తుల భవనం. ఆ రోజుల్లో
రెండంతస్తుల భవనాలు చాలా అరుదుగా ఉండేవి. కాబట్టి కొత్తగా నేను కట్టడం మా నాన్నగారు కట్టడం వల్ల మా నాయనగారి ఇంటి పేరే మారిపోయింది. సింగిరెడ్డి మల్లారెడ్డి అంటే ఎవరు అనేవాళ్ళు కాదు, బంగుల మల్లారెడ్డి. మా అమ్మ పేరు బంగుల బుచ్చవ్వ, అట్లా పేరు వచ్చింది. బంగుల బుచ్చవ్వ కొడుకు, బంగుల మల్లారెడ్డి కొడుకు అనేది. ఇక్కడ ఈ అంతస్తులు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ చోటనే కూర్చొని నేను దాదాపు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను సెలవుల్లో ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూర్చొని కవిత్వం రాసేవాడిని. ఇది ఏకాంతంలో రాసే పద్ధతిలో అన్నమాట.